ఉమ్. ఓకే అమ్మ, మీరు జననిది చెప్పారా ఒకసారి? ఆ, జనని మాలా ఆ, మాలాకారీతః పుష్పం క్రీణాతి. ఉమ్, అంటే జనని మాలాకారి మాలాకారి నుండి ఉమ్, పుష్పమును కొంటున్నది. పువ్వును కొంటున్నది. ఓకే, నెక్స్ట్. లట్లకారంలో చెప్పుకున్నాం. లట్లకారంలో చెప్పుకుంటున్నాము. నట్లకారానికి ప్రాధాన్యత కాదు, ఇక్కడ మనకి ఏం ప్రాధాన్యత? తసిల్ ప్రత్యయం. తసిల్ తసిల్. ప్రత్యయం. అంటే ఇక్కడ మనము వాక్యం ఉంది, వాక్యంలో అందరూ ఉన్నారు, కానీ మనకు ఎవరు ఎక్కడ, మనం ఇప్పుడు ప్రయోగం ఏంటిది ఇక్కడ, దాన్ని మనసులో పెట్టుకోవాలి తసిల్. మనం, అవునా? ఓకే, ఏది దాన్ని హైలైట్ ప్రాధాన్యత అది చెప్పాలి. ఉమ్. అదనమాట, అందులో అందరు ఉంటారు, కానీ అందరిలో ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి ప్రకరణం నడుస్తుంది, ఎవరి అధికారం నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ, కదా? తసిల్. టాపిక్ ఎవరిది నడుస్తుంది? తసిల్. అవునా? తసిల్ తసిల్ దేనికి లింక్ పెట్టుకున్నాము? పంచమ్యంత పదంకి. పంచమి విభక్తి. అర్థమైందా? ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇంతే, ఇవి రెండే. ఓకే, ఉమ్. అవి రెండు అయిపోయాక గౌనంగా ఉన్నదాన్ని మెల్లిగా చెప్పుకుంటా, లేకపోతే లేదు. ప్రాధాన్యత దేనికి ఉంది? వీటికి. తసిల్. తసిల్ ప్రత్యయానికి. అర్థమైందా? అంటే మన ప్రకరణం అది కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత దానికే ఉందని కాదు, వేరే వాటికి లేదని కాదు కదా. సో మనం టాపిక్ అవును. చెప్పుకునేది అది కాబట్టి దానికి ఎక్కువ మనము ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఓకే అమ్మా, చెప్పండి, 5వ వాక్యం చెప్పండి. సేవిక. సేవిక ఉమ్, చెప్పండి అమ్మా. శాంత గారు చెప్పండి అమ్మా. రజ్ఞాయ అండి. ఓ, రాజ్యాయ. రాజ్యాయ, అది ఆ అక్షరం తెలియలే నాకు. అదే అదే, ఇది జ్ఞ. రా జ్ఞ అనేది మీరు అంటారు కదా, రాజ్ఞ్యా అంటే ఆ, ఏంటి? గకారం, అది రాజ్య. రాణి అంటాం కదా, ఆ, రాజ్ఞ్యా. ఆ. రాజ్ఞ్యాహ. యాహ వచ్చిందంటే మీకు అర్థమైపోయింది ఏమని? అదే అది నుండి. ఉమ్, నుండి కాదు, రాజ్ స్త్రీలింగం అని అర్థమైంది మీకు. స్త్రీలింగం. నుండి అనేది మొత్తం స్త్రీలింగం. మనం చెప్పుకునేదే నుండి గురించి. సో అవును, ఇదేంటి? స్త్రీలింగం అని తెలిసింది. స్త్రీలింగం. ఉమ్, అంటే ఏంటి? రాజ్యాయ రాజ్యాయాః ఉపాయనం గృహ్ణాతి గృహ్ణాతి. ఉమ్, సేవిక రాజ్ఞాయ అంటే రాణిగారు అంటే ఉమ్, రాణి నుండి ఉపాయాన్ని గ్రహిస్తుంది. ఉమ్. ఇది మార్చాలి, రాజ్ఞాయ అని రాజ్ఞ. దీనికి మూలం వచ్చి రాజ్ఞాన. ఉమ్. ఏం శబ్దం అది? రాజ్ఞా ఇది రాజ్ఞి. రాజ్ఞి. రాగిణి. రాణి రాణి గ్రాగిణి. రాగ్ని. ఏం శబ్దం అది? రా రాగ్ని. ఉమ్, కాబట్టి ఈకారం వచ్చింది కాబట్టి రాగ్నీతః. ఉమ్. రాగ్నీతః ఉపాయనం గృహ్ణాతి, ఉపాయాన్ని గ్రహించింది. సో ఇప్పుడు రాజ్ఞి ఏ- అని ఎందుకన్నామో తెలుసా? ఉమ్, రాణి అని చెప్పకుండా ఇది లింక్తో చెప్పినాం ఇక్కడ. రాజ్ఞి అని ఉమ్, ఎలా చెప్పుకుంటున్నాము? ఉమ్. రాజు యొక్క భార్య. ఓకే, ఓహో, రాజ్ఞి అనడానికి ఇదేంటిది ఇది? రాజా. రాజు. రాజు, ఓహో. రాజు అంటున్నాం. అంటే ఆ, రాజుని ఏమని చెప్తున్నాము? రాజ్ఞ అంటున్నాం, అవునా? ఉమ్, ఆ, రాజ్ఞ అంటే ఏంటి? రాజు యొక్క. ఓహో. ఓకే, రాజ్ఞ. రాజ్ఞి ఉమ్, అంటే ఏంటి? రాజు యొక్క రాజు యొక్క. భార్య. ఉమ్, ఇప్పుడు రాణి అంటే రాణి అయిపోయింది అంతే, ఇంకా ఆమెకి రాణిగా ఉంది అంతే. ఆమెకి ఓ, ఐడెంటిటీ అక్కడ ఉంది. ఇక్కడేమో ఐడెంటిటీ ఎట్లా చెప్తున్నాము? అతని రాజు గారు. భార్య. అర్థమైంది? అతని భార్య అంటే కూడా ఎవరు? రాణినే. కానీ ఇక్కడ రాణినే. మనం రాణి అని డైరెక్ట్ చెప్పట్లేదు. ఏం చెప్తున్నాం? ఆ, రాజుతో లింక్ పెట్టి చెప్తున్నాం. ఆ, అర్థమైందా? రాజు యొక్క. రాజు యొక్క భార్య అని చెప్తున్నాం అక్కడ. ఆ, అది కాబట్టి రాజ్ఞి అనే శబ్దం తీసుకున్నాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు రాజు అంటే ఏంటి? రాజు భార్య నుండి, అవునా? ఉమ్, సేవిక రాజు భార్య నుండి ఉపాయనం గృహ్ణాతి. అంటే ఉపాయనం ఉమ్. అంటే ఏంటి? ఉపాయమా? గిఫ్ట్. 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 ఓ అదే దాన్ని గిఫ్ట్ అని కాకుండా ఏదైనా పని చేస్తే వాళ్ళకి ఇస్తారు కదా, సో అట్లా అనమాట. టిప్పు లాంటిదా? టిప్ లాంటిది, దాన్ని ఏమంటాం?
వేతనము అనొచ్చు. తెలుగులో ఏమంటారు? వేతనము, శాలరీ అంటే వేతనం వేతనం. వేతనం కాదు. అంటే అదే మీరు అన్నట్టుగానే గిఫ్ట్ టిప్ అట్లా అంటాం కదా, అదనమాట. అంటే టిప్ అని కూడా కాదు కానీ బహుమత ప్రతిఫలం. బహుమతి. బహుమతి బహుమతి అని చెప్పొచ్చు. గిఫ్ట్ అంటే బహుమతే కదమ్మా. అదే 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 అలాంటిది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక పని చేశారు, దానికి ప్రతిఫలం ఇస్తారు కదా. అదే అమ్మా. అంటే ప్రతిఫలం పని చేసినందుకు ఇచ్చింది కాదు ఇది. ఉపాయనం అనేది సంతోషంతో ఖుషితో ఇచ్చినటువంటిది. అది ఇంకా బహుమతే అవుతుంది. బహుమతి. వేతనం అంటే ఎంత పని చేస్తే అంత డబ్బు ఇవ్వడం, అది కాదు ఇది ఇక్కడ. వాళ్ళు సంతోషపడి ఇవ్వడం అనమాట ఇది. ఇది ప్రజెంట్ అంటే ఏమంటాం, బహుమతి. ఓకేనా? బహుమతి. ఉపాయనం అనేది బహుమతి. సేవికా రాజ్ఞీతః ఉపాయనం గృహ్ణాతి. అంటే ఏంటి? బహుమతి. బహుమతిని కదా. బహుమతి ఏ విభక్తిలో ఉంది అది? ద్వితీయ విభక్తి. ఓకే. సో ఇప్పుడు ఈ 2 వాక్యాలు చెప్పేసేయండి టకటక. అమ్మ ఎవరు చెప్తారు ఇప్పుడు? నేను ఇంకోటి చెప్పాలిగా. దేవదత్తః చెప్పండి. నగరాత్ ఆగమిష్యతి. దేవదత్తుడు నగరానికి నుండి నిష్క్రమించాడా? ఆగమిష్యతి అంటే వెళ్ళిపోయాడు. ఆగమిష్యతి రాబోతున్నాడు. వస్తాడు. వస్తాడు. భవిష్యత్ కాలం. నగరాల నుండి వస్తాడు. అయితే దేవదత్తః నగరతః ఆగమిష్యతి. నగరం నుండి వస్తాడు. ఇంకా రెండవ అదేంటి ఇదేంటి? మొదటిది ఫస్ట్ వాక్యం ఏంటి? ఇది సెకండ్ వాక్యం ఏంటి? ఇదేమో సెకండ్దేమో తద్దిత ప్రత్యయం. ఇదే తద్దిత ప్రత్యయం సెకండ్ది నగరాతః. ఓకే. నగరతః. నగరతః అనే తద్దిత ప్రత్యయము. తహ నగరాత్ అనేది పంచమి విభక్తి. ఓకే. పంచమ్యంత పదము, ఇదేమో తద్ధితాంత పదం. తద్ధితాంత పదం ఉత్తమ. ఓకేనా? నెక్స్ట్ ఎవరన్నా చెప్తారా? ఇది 2, 3 చెప్పేసి. అర్చకః మందిరాత్ ఆగచ్చతి. అర్చకుడు మందిరము నుండి వస్తున్నాడు. ఇక్కడ మందిరాత్ పంచమ్యంత పదం. దాని ప్రాతిపదికము మందిర. సో తసిల్ ప్రత్యయం పెట్టుకుంటే మందిరతః. అది అర్చకః మందిరతః ఆగచ్చతి. ఉత్తమ. అర్చకుడు మందిరము నుండి వస్తున్నాడు. నెక్స్ట్ అది 3వది చెప్పాలా నేను? చెప్పండి. ధనికః భవనాత్ పశ్యతి. ధనికుడు భవనము నుండి చూస్తున్నాడు. ఇది పంచమ్యంత పదము భవనాత్. దానికి ప్రాతిపదికము భవన, ఉకారాంత పదము. సో తసిల్ ప్రత్యయంతో భవనతః. ఇక్కడ దీనికి ఇది కూడా అవసరం లేదు. ఇది అకారాంతమా ఇకారాంతమా ఉకారాంతమా అవసరం లేదు. ఎందుకు? తహ ప్రత్యయంకి ఎవరు వచ్చినా అంతే ఉంటది ఇక కదా. సో మూల పదం, మూల ప్రాతిపదికం ఏంటి? భవన. బస్ భవన. సో ధనికః భవనతః పశ్యతి. ధనికుడు భవనము నుండి చూస్తున్నాడు. అంతే. సో 4 చాలకః యానాత్ పతతి. చాలకుడు అంటే నడిపేవాడు, డ్రైవర్. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? క్రియతో వచ్చింది. అది ఏమొచ్చింది? అది క్రియతో ప్రత్యయం వచ్చింది. అర్థమైందా? ఇక్కడ క్రియ అనేది ఫస్ట్ ఒక ప్రత్యయం వచ్చి, ఏ ప్రత్యయం వచ్చింది? అది ఏమొస్తే క్రియతో 2 రకాల ప్రత్యయాలు ఉంటాయి. క్రియతో ఏమేమి ఉంటాయి? 2 రకాలు అన్నా. తద్ధితాలు ఉంటాయా క్రియతో? తద్ధితాలు కాదండి, లింగ ప్రత్యయాలు, గుర్తు ప్రత్యయాలు అంతే.
సో ఇప్పుడు ఏం కావాలి మనకు? అది ఒక ప్రాతిపదికమైంది అంటే ఏముంటైతుంది? కృత్ ఉంటైతుంది. ఇది కృత్ ప్రత్యయం వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది? అది కృత్ ప్రత్యయానికి సుప్పులు కలిసాయి. అర్థమైందా? ఈ కృత్ వచ్చిందంటే ఏమైపోయింది? దానికి ఏం పేరు వచ్చింది? ప్రాతిపదికమైంది. ప్రాతిపదికం అని పేరు వచ్చింది. పేరు వచ్చింది కాబట్టి ఎవరు రావాలి? సుబంతాలు, సుప్పు ప్రత్యయాలు రావాలి. సుప్రత్యయాలు. ఓకేనా? కాబట్టి అంటే ఇందులో క్రియ సుప్పు కలిగి ప్రత్యయం ఉన్నది. క్రియ కలిగి ఉంది కాబట్టి దానికి వచ్చిన ప్రత్యయం ఏంటది? సుప్పు ప్రత్యయం, అదే కృత్ ప్రత్యయము. అర్థమైందా? ఆ అవునమ్మా. కృత్ ప్రత్యయం ఏం చెప్తుంది? అది కర్తరి కృత్ అంటే కర్తను చెప్తుంది. అది కృత్ అనేది ఎవరిని చెప్తుంది? కర్తను. ఈ కర్తను చెప్తుంది కృత్ ప్రత్యయం అని చెప్పడానికి ఇది ఏంటిది? అది ఔత్సర్గికములో కర్త అని చెప్పుకుంటున్నాం మనం. కానీ అది మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో భావంని కూడా చెప్తుంది. అర్థమైందా? కృత్ ప్రత్యయాలు అనేవి దేన్ని చెప్తాయి? కర్తను చెప్తుంది. కానీ ఔత్సర్గిక రూపం అంటే ఏంటి? జనరల్ గా కర్తను చెప్తుంది. కానీ సందర్భాన్ని బట్టి వేరే వేరే ప్రత్యయాలు వేరే అర్థంతో వస్తున్నప్పుడు అది అలా అవుతుంది. వేరే భావము అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? కృత్ ప్రత్యయాలు 3-4 రకాలుగా అర్థాలను ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని ఔత్సర్గికం అంటాము. ఈ ఔత్సర్గికాలు ఎన్ని ఉన్నాయి? కృత్ ప్రత్యయాల కంటే 3-4 ఉన్నాయి. సో తద్ధితాలకు 5 ఔత్సర్గికాలు ఉన్నాయి. ఓకేనా అమ్మా? ఇది మళ్ళీ ఒకసారి చెప్పరా? 5 ఔత్సర్గికములు అంటే ఏమిటి, 4 ఏమిటి? ఒకసారి తర్వాత చెప్తారా? చెప్తాను. నాకు గుర్తు యాక్చువల్గా ఇది వీడియో తీస్తే చూస్తే మనకు అర్థమవుతుందిలే. చెప్తానమ్మా. కానీ రేపు ఇది చెప్పేసండి. ఇంకా 4-5 ఐదవది కదా ఇప్పుడు? ఐదవది. చాలకః యానాత్ పతతి. యానాత్ అంటే రథము నుండి లేకపోతే ఏదైనా వాహనము నుండి పడుతున్నాడు. చాలకః యానాత్ పతతి. ఇప్పుడు చాలకః యానతః, దీనికి మూల పదము యాన. యానతః పతతి. చాలకుడు యానము నుండి పడుతున్నాడు. నెక్స్ట్కి వెళ్ళాలా? చెప్పేసండి అది కూడా. కృషికః క్షేత్రాత్ ఆగచ్చతి. కృషికుడు అంటే రైతు క్షేత్రము నుండి వస్తున్నాడు. కృషికః క్షేత్రాత్ పంచమ్యంత పదం ఇది. ఇక్కడ క్షేత్రం చెప్పండి. ఇది కూడా చాలకః లాగానే కదా కృషికః కూడా? అంతే. ఈ కృష్ అనేది ధాతువు. అది కృషకర్షణే. కృషకర్షణే. కర్షణం అంటే ఏంటిది? దున్నడం. దున్నడం అనే అర్థంలో కృష్ అనే ధాతువుని వాడతాం. అప్పుడు ఏమైనది? కర్షతి అయింది. చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దున్నుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు కృష్ ధాతువుకి ఏం తీసుకొచ్చాము? కృత్ ప్రత్యయం తీసుకొచ్చాము. కాబట్టి అది ఏమైంది? అది ప్రాతిపదికమైంది కాబట్టి సుప్రత్యయం వచ్చి విసర్గ వచ్చింది. కృషికః. అర్థమైందా? కృషికః క్షేత్రాత్ ఆగచ్చతి. కృషికః క్షేత్రతః ఆగచ్చతి. తసిల్ ప్రత్యయం ఏమర్థం ఇస్తుంది? పంచమ్యర్థం. అర్థం ఇస్తుంది. దీంతో పంచమ్యంత తసిల్ ప్రత్యయాలతోటి పంచమ్యంతం అభ్యాసం పూర్తయింది. అభ్యాసం ఇక్కడ ఇదొక్కటి పూర్తయింది. ఒకసారి శాంతి పాఠం చదివిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. నమస్తే అండి. నమస్తే అండి.